ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మరి రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు దేవా. ఉదయకాలంలో నీ పాద సన్నిధికి వచ్చినప్పుడు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ స్వరం వినిపించి నీ సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 42వ అధ్యాయం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృప్తి కూర్చున్నది, జీవము గల దేవుని కొరకు కృష్ణ కూర్చున్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన నా సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. జనసమూహములతో పండుగ చేయుచున్న సమూహములతో నేను వెళ్ళిన సంగతి సంతోషం కలిగి స్తోత్రం చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతులను జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణం నాలో కరిగిపోయాను. నా ప్రాణం నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నువ్వు ఎలా తొందరపడుచున్నావు. నీ దేవుని అందు నిర్లక్ష్యం ఉంచుము. ఆయన నా రక్షణకర్త అని నా దేవుడు అని చెప్పుకొనుచు ఆయన ఇంతకు నేను ఆయనను స్తుతించేదాన్ని. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోన్ పర్వతం నుండి, మిసార్ కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. జలప్రవాహం ద్వారా ధ్వని విని కారుడును పిలుచున్నది. నీ ఆజ్ఞలనియు నీ తరములనియు నా మీదుగా పొరలు పారుచున్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలగ జ్ఞాపించును. రాత్రి వేళ ఆయన గూర్చి కీర్తనలు, నా జీవదాత అయిన దేవుని గూర్చి ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నువ్వెలా నన్ను మర్చి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖకాంతుడిని సంచరించవలసి వచ్చినాను. నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయను, నా శత్రువులు దినవెళ్ళి అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుగుచున్నవి. ప్రాణమా, నువ్వెలా కృంగి ఉన్నావు, నువ్వెలా తొందరపడుచున్నావు, నాలో నువ్వెలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిర్లక్ష్యించుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన యందు స్తుతించాను. దేవుడు దావీదు మహారాజు జీవితంలో మరి ఇక్కడ పైన ఒకటి వచ్చిన కోరావు కుమారులు రచించిన దైవధ్యానం ప్రధాన గాయకుడు. మరి దావీదు మహారాజు జీవితంలో శత్రువులు తరిమినప్పుడు, మరి తన జీవితంలో బాధ వేదన వచ్చినప్పుడు, మరి శత్రువులు ఏ విధంగా అనేది నీ దేవుడు ఏడవుంటాడు, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినబెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా వెముకలు విరుగుచున్నారు. అంటే ఈ లోకంలో మనుషులు దూషిస్తూ ఉంటారు, అంటే తిడుతూ ఉంటారు, దూషణ శపిస్తూ ఉంటారు. అప్పుడు కొన్ని మాటలు మనకు నరకయాతన అనిపిస్తుంది, ప్రాణం పోయేంత వరకు అనిపిస్తుంది. అయితే దావీదు మహారాజు జీవితంలో వారు శత్రువులు దూషిస్తూ ఉంటే నా ఎముకలు ఇరిగిపోయినట్టుగా ఉన్నాయి నా దేవా అని అంటారు. దినవెల్ల నీ దేవుడు ఏమాయను, నా శత్రువులు దినవెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణ చేత నా ఎముకలు విరుగుచున్నాయి అంటున్నారు. మన జీవితంలో కూడా శ్రమలు, కష్టములు ఎవరైనా మనల్ని శత్రువులు దూషించినప్పుడు మనం కూడా అలానే అనిపిస్తూ ఉంటారు. దేవుడు ఏమైనా చేసిందా జరిగిందా అని ఇలా విమర్శిస్తూ ఉంటాం. అప్పుడు మన ప్రాణం మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది. దావీదు మహారాజు జీవితంలో కూడా అలానే జరిగింది. అలానే అన్నారు, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని ఎదుట నిరీక్షణ ఇచ్చుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు.
ఇక్కడ నేను ఆయన స్తుతించదు. మనం దూషించినప్పుడు, హేళన చేసినప్పుడు, అవమానపరిచినప్పుడు, బాధ పెట్టినప్పుడు మనము కుంగిపోతూ ఉంటాం. ఇక ప్రాణం మీదికి దాకా వస్తుంది. దాని మనది కూడా ఆ ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, ప్రాణాన్ని తాను ధైర్యపరుచుకుంటూ వస్తూ ఉంటాడు. నువ్వేళ ధైర్యపడుతున్నావు, నువ్వేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్ష ఉంచుకొనుము. ఇక్కడ నేను ఆయన స్తుతించుగా నిరీక్ష ఉంచుకోను. నిరీక్షణ లేని స్థితిలో అలా వెళ్ళిపోయాడు. ఇదే నిరీక్షణ లేకుండా, కానీ దేవుడి వల్ల దావీదు మహారాజు జీవితంలో ధైర్యాన్ని పూచి మరి నిరీక్షణకు ఆస్పదంగా ఆధారపూతుడుగా అయ్యాడు. మనకు ఎవరున్నారు? ఇంకేక దేవుడు చేసినాడు, నీకు సహాయం దేవుడు చేస్తాడు. అసలు వ్యర్థంగా ఉంటారు. గాలికి దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే దేవుడు వస్తాడు. మీరు పెడతారు గాలికి దీపం పెట్టి దేవుడా దేవుడా అని పూజించుకుంటారు. ఇది కాదు కదా. అలాంటి మాటలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వారి మాటలు వాళ్ళ దేవుడి కాడ వెళ్ళి వాళ్ళ ఆలోచనతో మనము దేవుడిని బట్టి మనం ఆశీర్వదిస్తూ ఉంటే వాళ్ళు అంటారుగా, వాళ్ళు కూడా రివర్స్గా అదే వాళ్ళకున్న దేవతలను బట్టి అలా ఉచ్చరిస్తూ ఉంటారు. ఇలాంటివి చేస్తూ ఉంటారు. అసలు ఎవరు ఆశీర్వాదానికి పిలువబడినట్టు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు అని వివేచన జ్ఞానం వాళ్ళకి ఉండదు. వివేచించే జ్ఞానమే ఉండదు అసలు. మరి దేవుడు మరి లోకంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఆకాశం తట్టు దేవుడు చూస్తూ ఉన్నాడు. నన్ను వెతుకువారు ఎవరు ఉన్నారా అని చూస్తూ, కష్టంలో, దుఃఖంలో, వేదనలో ఉన్న వారిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నేను వెతికితే దొరుకుతాడు, కానీ వెతకడానికి వరుస మరి ఫలానా వాళ్ళు అట్లున్నారు, ఫలానా వాళ్ళు ఇట్లున్నారు, అలా బతుకునే బాగాలేదు. కానీ నేను నమ్ముకుంటే బాగుంటాను, వాళ్ళ బతుకులు బాగుంటాయి, ఆయన బాగు చేసేవాడు, వాళ్ళని ఏమి వదిలిపెట్టాడు. నువ్వు దేవుడి వెతికి చక్కటి మార్గంలో నడవరాదు, ఒక మాదిరిగా జీవితాన్ని జీవించరాదు. ఇలాంటి ఎన్నో దేవుని కాడి రావడానికి ఇష్టపడకుండా ఎన్నో వారి మార్గాలు ఎంచుకుంటూ ఆయనకు దూరం అయిపోతూ ఉంటారు. ఎంతో మంది చూస్తున్నాం. ఇది ఎన్నో లెక్కించలేవు, కానీ దేవునికి తెలుసు అట. మన తల వెంట్రుకలు కూడా లెక్కించి ఉన్నాడట. ఆయన సెలవులు లేదు, మన వెంట్రుక కూడా ఊడిపోడు. ఒక వెంట్రుక పోయిందనుకో, దేవుని ఆజ్ఞ వచ్చింది వేది అని మనం అనుకుంటాం. మనం సైన్స్ ప్రకారం అనుకుంటాం, ఏదో విటమిన్ లోపల తలకాయ ఎక్కువ బారు, తల హెడ్ అట్లా కూడా ఉంది. టెన్షన్స్ ఏదైనా భారీగా వైడ్కి ఎక్కువ ప్రెషర్ చేస్తే చుట్టూ కూడా ఊడిపోతూ ఉంటాం. అది కూడా కరెక్టే. కానీ కొన్ని విషయాలు మనం టెన్షన్స్ దేవుడిపోయిన వేసేసేయాలి. ఈ భారులు ఏహో పైన వేయము అని చెప్పాడు. మన భారాలు ఆయనపై వేసి చక్కగా ఆయనపై వేసి చక్కగా నిద్రపోవాలి. ఆ భారాలు మనం మోసేంత మోస్తాం. ఏంటిది బరువు పని పడేటప్పుడు 10 కిలోలు పోయామంటే మన శక్తికి మించిన పని చేస్తే అక్కడే అడ్డి ఉంది. సపోజ్ 50 కిలోలు పోయగలుగుతాము అంటే పోసుకొని తీసుకొని వస్తాం. అంతే, మన శక్తికి మించిన పని ఏది మనం చేయలేము. అది కూడా అంతే. మనకు దేవుడు శక్తినిచ్చే దేవుడు. ఆయన మన భారములు మోచదు. ఆయనపై మనం భారం వేసుకోవాలి, కానీ మన భారములు ఎప్పుడు మనం ఆయన మన కోసం చింతిస్తున్నాడు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన యాచన చేస్తున్నాడు. అంతే. దేవా, ఇది నీకు తెలుసు, నువ్వే నాకు ఈ సమస్యలని సాల్వ్ చేయాలి. 2 మాటలు ఆయనకి వేసి ప్రార్థన చేస్తే దేవుడు చూసుకుంటాడు. అంతేగాని స్వయం నిర్ణయం, సొంత ఆలోచన ఎక్కడ అన్యజనుల్లాగా మనం ప్రవర్తించకూడదు, ఆలోచించకూడదు. అన్యజనులు ఇలా విచారించి మాట్లాడుతూ ఉంటారు. వారికి నిరీక్షణ లేదు, ఆధారం లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు. వారు పూజించే దేవుడు వారు కాపాడుతారని నమ్మకం కూడా ఉంటుంది. వాళ్ళు వచ్చి వారు చెప్తే వినాలా, వినకూడదు. అట్లా చేస్తారు. అంతే. డైవర్స్
వాక్యమైన ఎవరు చెప్తారు ఏంటి ఆలోచన జ్ఞానం ఉండదు. ఈనాడు క్రైస్తవులు కూడా బొత్తిగా ఏంటి ఈయన చెప్తుండ్రు, ఈయన దేవుడు ఎరిగిండా ఎరగలేదు కదా, ఈయన మాట నేనేది వినాలన్న ఆలోచన కూడా ఉంది. ఈనాడు దుష్టుడైన అపవాది క్రైస్తవులను ఎలా మరి కృంగదీసే పరిస్థితికి తీసుకొస్తుందో తెలుసు. మన సన్నిహితుల్లాగానే ఉంటారు, మనను గోతులు దోయిదాక వరకు కర్మ అలానే ఉన్నది. ఈనాడు జీవితం అలా ఉండకూడదు. ఈరోజు దావీదు మహారాజు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతుంది. మనం తొందరపడకూడదు. ఆయనదే నేను నిరీక్షణ ఇచ్చి ఉన్నాడు, ఆయననే స్తుతిస్తున్నాడు. దేవుడిపై మన నిరీక్షణ వేసి బ్రతకాలి. అప్పుడే మనము ఆయన స్తుతించే బద్దలు పెట్టు. నిరీక్షణ లేకుండా మరి ఇష్టానుసారిగా దీవిస్తే ఇక వేస్ట్ అయిపోయింది మన లైఫ్. లోకముతో స్నేహం దేవుడితో వైరంగా తయారైంది. లోకము మనలో వచ్చినప్పుడు మన దేవుడితో స్నేహము చేయలేం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించుకుంది. పరిశుద్ధుడా విమోచకుడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వదనాలు. ప్రభాదే దయస్వరి దీపంకు కడపచ్చి దావీదు మహారాజు జీవితంలో ఎలా కృంగిన వేళలో తనను బలపరుచుకుంటూ ఆదరించి ధైర్యపరిచి లేవనెత్తిన దేవా, మా స్థితిగతులను కూడా మాకు మరి దుష్టుడైన అపవాది మరి మమ్మల్ని ఎన్నో విధాలు కృంగదీసినప్పటికీ దేవా నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నది కొందనాలు. దేవా దావీదు మహారాజు జీవితంలో ఆయనే నా నిరీక్షణకు ఆధారభూతులని ధైర్యంగా చెప్పి ఉంటాను. మా జీవితంలో కూడా మాకు కూడా నిరీక్షణకు ఆధారభూతులమైన తండ్రి అయినందుకు వస్తుంది. మా చింతలని నీపై వేస్తా, నువ్వు మా కోసం చింతించుతున్నావు తండ్రి. నీకు వందనాలు. అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెప్పాను. వాతావరణ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నాకు జలుబు నుండి డిసీజ్ సంపూర్ణంగా విడుదల దయచేయి. ఈ వాతావరణం అనుకూలం వల్ల జలుబు దగ్గులు జ్వరాలు ఎన్నో డిసీజులు ఈ సీజన్ బట్టి వస్తాయి ప్రభా. నీ బిడ్డలందరినీ కాపాడు, మా కుటుంబాన్ని కూడా కాపాడు అని పాదస్థానంలో వరపెట్టుకుంటూ ఇంతవరకు నువ్వు చేసిన మేలును పట్టిస్తుంది. మరిలా ముఖ్యంగా దేవ మా భవిష్యత్తు నీ చిత్తమే మా ఇళ్ళ జరిగించండి. తమ్ముడి విషయంలో, నా విషయంలో, మ్యారేజ్ విషయంలో, జాబ్ల విషయంలో నీ చిత్తమే మాకు స్పష్టంగా తెలియదు. సమాధానం సంతోష గృహంలో నింపమని కోరుకుంటూ ఇలా నీ దయగల హస్తములు కప్పు చెప్తున్నాను ప్రభా. యూట్యూబ్ ద్వారా వింటున్న వీడియోలను కొత్త వారు ఎవరైనా విన్నవారు అయ్యా వారి విని ఆలకించి దేవా నీ వాక్యంలో ఎదుగుటకు ఆత్మీయులుగా సిద్ధపరచాలి. ఎరగని వారు ఎవరైనా ఉంటే నమ్ముకునే వాక్యాన్ని దయచేయండి దేవా. ఈ యూట్యూబ్ ద్వారా నేను చేసిన వీడియోలు ఇతరులకి మీరు లోకముడికి వెలుగైనా, అంతేకాదు మీరు లోకముడికి ఉప్పు అయినా వెలుగు ప్రకాశిస్తుంది. ఉప్పు అది హోటళ్ళకి ఉపయోగించి రుచిగా ఇచ్చేదానికి నేను కూడా అలానే ఉండటకు నన్ను దీవించి ఆశ్రయించమని కోరుకు. నా కుటుంబాన్ని నీ స్వహస్తాలకు అప్పచెప్తున్నాను. అమ్మా నాన్న ఆరోగ్యం వారు చేసేది దీవించండి. ముఖ్యంగా పొలం విషయంలో ప్రభా, పొలం కాడ ఏదో పిట్టలాట ప్రభా, మరి వరి అవి పీక్కుని నాశనం చేస్తుందట ప్రభా. ఈ క్షణం మధ్య ఆ పిట్టలు రాకుండా అవి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటకు నీ కృప దయచేయండి దేవా. ప్రతి దుస్థితిని సంపూర్ణంగా దయచేయండి. నీ కాపుదల మొదలైన అక్కడ ఉత్సవాన్ని పాదస్థానిగా మొరపెట్టుకుంటున్నాను. ఇది మొలుకొని పంట వచ్చే వరకు నీ కాపుదల భద్రత పంటకు దయచేయమని కోరుకుంటూ ఇటు చుట్టూ నీ కంచి వేడి ఇరుగు పొరుగు తొలై గ్రామాన్ని ఇరుగు పొరుగు రక్షణ లేని వారు అనేకులు ఉన్నారు. నాయన వారందరినీ రక్షించమని కోరుకుంటూ నా ఫ్రెండ్స్ నా కట్టు పరిచయమైన నా రక్త సముద్రం ఇలా నాకట్టు నేనట్టు తెలిసిన వారందరూ రక్షణ లేని వారు అనేకులు ఉన్నారు. నాయన తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తున్నాను. నేను తగ్గించుకుంటూ నేను ఆవరించుకుంటూ ఏసు దివ్యమైన నాతి విడగా స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఏసు రక్తమే సెల్వ రక్తమే ఏసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలంతా నాశనమగునుగాక. ప్రైజ్ లార్డ్.
మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలిపండి. మేము మీకోసం ప్రార్థిస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.